హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ రెసిపీస్. టుడే రెసిపీ బెండకాయ ఫ్రై. ఈ బెండకాయ ఫ్రైని జిగురుగా లేకుండా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకుని అందులో ఈ బెండకాయలు బాగా వాష్ చేసుకుని ఇలా ఒక పొడి టవల్తో ఈ బెండకాయలని బాగా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న బెండకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా కట్ చేసుకున్న బెండకాయలని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకుని అలాగే 1 స్పూన్ పల్లీలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటన్నిటిని పప్పులు బాగా వేగే వరకు ఫ్రై చేసుకుని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత అందులో ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే 4-5 పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి. ఇలా అన్నిటిని బాగా ఫ్రై చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఈ పోపు అంతా కలిసేటట్టు బెండకాయ ముక్కల్ని బాగా కలుపుకొని అంతా బాగా కలిసిన తర్వాత దానిపైన ఒక మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మాడకుండా స్లిమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా అన్నీ బాగా దగ్గరగా వేగిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 స్పూన్ కారం వేసుకుని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత దానిపైన ఒక మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా అంతా బాగా మగ్గిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేంటి, చాలా టేస్టీగా జిగురుగా లేకుండా పొడి పొడిలాడుతూ ఉండే బెండకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.